హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రేపు శాంసంగ్ నుండి బడ్జెట్లో ఒక మొబైల్ అయితే రాబోతుంది. అది కూడా 12,000 నుంచి 13,000 రూపాయల మధ్యలో రాబోతుంది. అది ఏ మొబైల్ అంటే శాంసంగ్ F70e మొబైల్ బడ్జెట్లో అయితే రాబోతుంది. రేపు ఫ్లిప్కార్ట్లో సేల్లో అయితే రాబోతుంది. ఇది టూ కలర్స్లో అయితే రాబోతుంది. బేస్ వేరియంట్ వచ్చి 4 GB ర్యామ్ 128 GB, హై వేరియంట్ వచ్చి 6 GB ర్యామ్ 128 GB. రెండు కూడా 2 కలర్స్లో రాబోతుంది. లైట్ గ్రీన్, ఇంకోటి స్పాట్ లైట్ బ్లూ. ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ప్లాస్టిక్ బాడీతో అయితే రాబోతుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే దీనికి ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.74 ఇంచ్ PLS HD ప్లస్ డిస్ప్లే. మనకి ఇది 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే లభిస్తుంది. డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్తే అంత విజిబిలిటీ అయితే ఉండదు. మనకి ఇది AMOLED స్క్రీన్ కూడా ఇవ్వలేదు. బడ్జెట్ మొబైల్స్లో అందరూ వేరే బ్రాండ్స్ చూసుకుంటే మనకి AMOLED డిస్ప్లే ఆఫర్ అయితే చేస్తున్నారు. కానీ శాంసంగ్ ఎందుకో ఈ విషయంలో కొద్దిగా తగ్గిందనే చెప్పొచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చి 50 MP కెమెరా అయితే వీళ్ళు ఇస్తున్నారు. 50 MPలో 10x జూమ్ వరకు మనం ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంకా సెకండరీ కెమెరా వచ్చి 2 MP డెప్త్ సెన్సార్. ఇది దీని గురించి చెప్పుకున్న ఒకటి చెప్పుకోపోయినా ఒకటే. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీసెంట్ ఫొటోస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 1080p 30 fps అయితే మీరు వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. బడ్జెట్ కెమెరాలో ఇంతకు మించి మనం కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక మెయిన్ ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే ఇది వస్తుంది. ఇది మీడియం రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరి బడ్జెట్ కటింగ్ చేయడానికి ఈ ప్రాసెసర్ ఇచ్చారు ఏంటో తెలియదు, కానీ ఇది అంత హెవీ గేమింగ్కి హెవీ యూజర్స్కి అయితే పనికిరాదు. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బడ్జెట్లో ఇది ఒక మంచి శాంసంగ్ నుంచి ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. 6000 mAh అంటే ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఎంత ఎలా వాడినా కానీ, ఎంత ఎలా మొబైల్ యూజ్ చేసినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు ఈ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది వాల్యూ ఫర్ మనీ అంటే 11,000 లోపు వస్తే ఇది వాల్యూ ఫర్ మనీ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ 12,000, దీని ప్రైస్ 12,000 నుంచి 13,000 వరకు ఉండొచ్చు. ఇది ఎవరికి బాగా సూట్ అవుతుంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేడీస్కి కానీ బాగా అయితే ఈ మొబైల్ అయితే బాగా యూజ్ అవుద్ది. హెవీ యూజర్స్, హెవీ గేమింగ్ ఆడదాం అనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ అస్సలు సూట్ అవ్వదు. దీని బదులు వేరే బ్రాండ్స్లో మంచి మొబైల్స్ AMOLED స్క్రీన్స్తో అయితే వస్తున్నాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఎటువంటి వీడియో మీకు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో అయితే రిసీవ్ అవుతుంది.